ఈరోజు మనం బ్రేకప్ సాంగ్ అయితే చేయబోతున్నాం. 'ఆర్ఎక్స్ 100' నుంచి ఒక సాంగ్ అయితే తీసుకొని ఈ డైలాగ్‌తో అండ్ ఈ సాంగ్‌తో అయితే మన బ్రేకప్ సాంగ్ అయితే చేశాను నేను. చాలా బాగొచ్చింది. ఒకటే పిక్ ఉంటుంది. సింగిల్ పిక్. అదైతే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఒకటే పిక్ కాబట్టి మీరు ట్రై చేయండి చేసుకోవడానికి. నేను టెంప్లేట్ అయితే ఇస్తాను. టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్‌కి అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే డెమో చూపిస్తా మీకు. డెమో చూసాక ఎలా చేసుకోవాలని మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనం. నువ్వు లేని ఈ 3 సంవత్సరాలు నేను పడ్డ బాధుంది చెప్పుకోలేక పిచ్చోళ్ళ నీకోసం ఎదురు చూశాను. వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగొచ్చింది. బాయ్స్‌కి అయితే ఇది పర్ఫెక్ట్ వీడియో. గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. గర్ల్స్ కూడా చేసి మీ లవర్ ఎవరైనా అట్లా సంథింగ్ ఎట్లుంటే చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. నేను ప్రాజెక్ట్ ఎక్కడుందో లాస్ట్ వరకు చెప్తా ఉన్నాను. చివరి వరకు చూడండి. ఎక్కడ మిస్ అయినా కూడా మీకైతే అర్థం కాదు. ఫస్ట్ అయితే మీకు స్టార్టింగ్‌లో ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో డైలాగ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ ఫాంట్ కూడా ఎక్కడుందో లాస్ట్‌కి చెప్తాను. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా! బాక్స్ క్లిక్ చేసి ఇక్కడైతే కెమెరా అయితే ఫస్ట్ ఆన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే ఉంటుంది. కొంచెం మీకు జూమ్ అయితే అయిపోతుంది. కాబట్టి మీరు కొంచెం జూమ్ అయితే ఇలాగైతే తగ్గించుకోండి. దాని తర్వాత ఇలాగైతే ఉంటుంది కదా! మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. దాని తర్వాత మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ లిరిక్స్ ఒకవేళ మీ ఫేస్ మీద పడ్డా కూడా అలా ఈ పైన మీకు ఇట్లా గ్యాప్ వచ్చిందనుకో, ఒక పని చేయండి. ఎఫెక్ట్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీకు సెర్చ్ బార్‌లో సేమ్ టైప్ చేయండి. టైల్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకైతే ఈ బాక్స్‌కి ఇక్కడ రెడ్ కలర్ ఇట్లుంటది. దాన్ని క్లిక్ చేసి ఇదైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఉంటుంది. టైల్స్‌లో అని వెళ్ళి మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. దాని తర్వాత మీకైతే పైన బ్యాక్‌గ్రౌండ్ అనేది కొంచెం అయితే కవర్ అయితే అవుతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మీ లిరిక్స్ ఎక్కడెళ్తుంది మీరు చూసుకొని అయితే ఇక్కడైతే ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయింది బాగా. ఇలానే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటే దాని తర్వాత మీకు లాస్ట్‌కి ఒక పీఎన్‌జీ ఫోటో అనేది ఇచ్చాను మీకు. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ అయితే దీన్ని డూప్లికేట్ చేయండి. మెయిన్ వీడియోని మెయిన్ ఫోటోని డూప్లికేట్ చేయండి. దాన్ని పైకైతే స్క్రోల్ చేసేయండి. ఇక్కడ నేను పీఎన్‌జీ ఫోటో ఇచ్చాను. దాన్నైతే కిందకైతే వచ్చేయండి. దాని తర్వాత ఈ పీఎన్‌జీ ఫోటో ఎక్కడి వరకు ఉందో ఈ ఎక్స్ట్రా పార్ట్ అనేది ఇటు వరకు కట్ చేసుకోండి. ఇది కట్ చేసుకొని ఇదైతే ఫస్ట్ పీఎన్‌జీ ఫోటో అయితే డిలీట్ చేసేయండి. దాని తర్వాత ఈ ఫోటోని మీరు పీఎన్‌జీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చేసి చూపిస్తా. ఇప్పుడు ఫోటో మ్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇది మీకు ప్లే స్టోర్‌లో కూడా దొరుకుతుంది. అక్కడ వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఫోటోస్ అనేది ఇలాగైతే వస్తుంది కదా! మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే పెట్టారో ఆ ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. సపోజ్ 1 మినిట్ మీకు చూపిస్తా. ఆహ్, ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత కొంచెం ముందు పైకి స్క్రోల్ చేసి మీకు మీ ఫోటో అనేది మీరైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. అక్కడ ఏ ఫోటో అయితే పెట్టారో ఆ ఫోటోని మీరైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. నేను ఈ ఫోటో అయితే పెట్టాను కదా! దీన్నే నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇలాగైతే ఫోటో మీద ట్యాప్ చేయగానే అది ఆటోమేటిక్‌గా యాప్‌లో తీసుకెళ్ళి అదైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు ఇలాగైతే ఉంటుంది. పైన స్టూడియో షూట్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఫస్ట్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత మీ గ్యాలరీ అయితే వెళ్ళిపోతుంది ఆ వీడియో ఫోటో అనేది. దాని తర్వాత మీకు డైరెక్ట్ మన ఎడిట్ మోషన్‌లో అయితే వచ్చేయండి. ఇప్పుడు మీరు దీన్ని డూప్లికేట్ చేశారు కదా! డూప్లికేట్ చేసిన ఫోటోని కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక స్టార్ ఐకాన్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు పీఎన్‌జీ ఫోటో కన్వర్ట్ చేసుకున్న ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. మీ లిరిక్ అనేది బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ అయితే మీ మెయిన్ ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అటు ఇటు కొంచెం మీరు ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ అనేది అటు ఇటు అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ అది. దాని తర్వాతనే దీన్ని డూప్లికేట్ చేసి దాన్నైతే పీఎన్‌జీ ఫోటోని రీప్లేస్‌గా పెట్టుకోండి. దాని తర్వాత మొత్తం మీకైతే అర్థమైందనుకుంటున్నాను. దాని తర్వాత మీరు పైన ఆరో మార్క్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. చాలామంది ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే అది ఆహ్, మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేస్తే అక్కడ ఇన్‌స్టాల్ అవ్వదు. మెంబర్‌షిప్ అడుగుతుంది. కాబట్టి మీరు బయోలో ఉంటది. మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో అయితే ఇచ్చాను. లేదంటే మన డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఫాంట్ కూడా అక్కడ ఇచ్చాను. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌పుట్ అయితే చేసుకోండి. ఆ ఇన్‌పుట్ ఎలా చేయాలో అయితే నా హైలైట్స్‌లో ఉంటది చూడండి. చూసాక ఇక్కడెళ్లి చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి 1 మినిట్.
ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఫోటో అనేది వీడియో అనేది మన గ్యాలరీకి అయితే వచ్చేసింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.